హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ కార్తీ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ స్పెషల్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బర్త్డేకి, స్పెషల్ అకేషన్స్కి ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. బయట బేకరీస్లో తీసుకురాకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను నేను. అలాగే 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేయండి. ఇలాగే 3/4 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు దాని ప్లేస్లో మిల్క్ మేడ్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. మిల్క్ మేడ్ తీసుకుంటే మీరు తీసుకునే స్వీట్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. అవన్నీ బాగా కలిసిన తర్వాత దాంట్లోకి 1 కప్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేశానండి. బటర్ లేకుండా, బటర్ యూజ్ చేసే వాళ్ళు, బటర్ ఇష్టమైన వాళ్ళు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేశాను. అవన్నీ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలండి. ఇది ఎంత కలిపితే అంత స్పాంజీగా వస్తుంది. ఇది 1 వేలోనే బ్లెండ్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. 1 వేలో మాత్రమే ఒకటే డైరెక్షన్లో బ్లెండ్ చేస్తేనే మంచిగా వస్తుంది కేక్. దాంట్లోకి నేను అలా అంతా కలిపిన తర్వాత 2 కప్స్ ఆఫ్ మైదాని యాడ్ చేశానండి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. మైదా పిండి అయితే టెక్స్చర్ చాలా బాగా వస్తుందని యాడ్ చేశాను. అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలండి. ఓన్లీ 1 డైరెక్షన్లోనే బాగా బ్లెండ్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఇలా బాగా అన్ని లంప్స్ అన్నీ లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా రిబ్బన్ లాగా వచ్చేలాగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా మనం చేసే ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా చేస్తూనే ఉండాలి, బ్లెండ్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తేనే మనకి స్మూత్ అనేది వస్తుందండి కేక్. బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి వెనీలా ఎసెన్స్ని ఒక 4 స్పూన్స్ అంతా వేసానండి, డ్రాప్స్ లాగా. మీ దగ్గర ఉన్న ఫ్లేవర్ ఏది ఉంటే అది యూజ్ చేయండి మీరు. నేనైతే వెనీలా యూజ్ చేశాను. ఇలా రిబ్బన్ కట్ లాగా వచ్చేలాగా బాగా బ్లెండ్ చేయాలండి ఇది. దాంట్లోకి నేను టూటీ ఫ్రూట్స్ని కూడా యాడ్ చేశాను. లోపల వరకు బాగా తింటుంటే తగిలితే బాగుంటుందని చెప్పి, లోపల వరకు తగలాలని చెప్పి అవి కూడా వేసి బాగా మిక్స్ చేశానండి. ఇలా మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో కేక్ బ్యాటర్ని దాంట్లోకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని దాంట్లోకి టర్న్ చేసుకోండి. ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఫామ్ అవ్వకుండా ఇలా ట్యాప్ చేస్తూ ఉండండి కాసేపు. ఫైనల్ టచ్అప్లో ఈ టూటీ ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. దీని ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేశాను ఇవన్నీ టూటీ ఫ్రూట్స్. ప్రీ హీట్ చేయాలండి ఫస్ట్. మీరు స్టవ్ పైన చేసినా కూడా ప్రీ హీట్ చేయాలి. ఇలా ప్రీ హీట్ చేసిన తర్వాత మనము కేక్ బ్యాటర్ని కూడా ఓవెన్లోకి తీసుకొని 180 degrees దగ్గర నేను 35 minutes పెట్టానండి. మీరు కరెక్ట్ టైం అనేది ఏమి ఉండదు. మీరు తీసుకునే కన్సిస్టెన్సీ క్వాంటిటీని తగ్గట్టుగా, మీరు తీసుకునే కేక్ బ్యాటర్ క్వాంటిటీ తగ్గట్టుగా టైం అండి. ఎగ్జాక్ట్ టైం అనేది ఏమీ ఉండదు. మీరు చూసుకుంటారు కదా ఫైనల్ టచ్అప్లో, అప్పుడు చూసుకున్న దాన్ని బట్టి మీరు టైం చూసుకోండి. మనం స్టవ్ పైన చేసినా కూడా ఒక ప్యాన్ పెట్టి శాండ్ ఆర్ సాల్ట్ వేసి కూడా చేసుకోవచ్చు అండి. ఇలా టచ్ చేసి చూస్తే ఇలా స్పూన్తో ప్రెస్ చేసి చూస్తే మనకి స్పూన్ ఆర్ స్టిక్తో ప్రెస్ చేసి చూస్తే మనకు తడిగా లేకుండా ఈజీగా వచ్చేస్తే కుక్ అయిపోయినట్టే అండి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మీరు బ్లెండ్ చేయలేము అనుకుంటే మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు. నేను కర్డ్ యూజ్ చేశాను కదండి కేక్లో, మీరు దాని ప్లేస్లో ఎగ్ని కూడా యూజ్ చేయొచ్చు అండి.